నేను మళ్ళీ రైట్ థ్యాంక్ యూ. సో నేను మళ్ళీ చెప్పాలి అని చెప్పానంటే సేమ్ అదే చెప్పాలి. అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టు యాక్చువల్లీ నేను ఒకే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రదీప్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ షూట్లోని తనకి చిన్న లెగ్ ఇంజురీ అయిందన్నమాట. ఆ ఇంజురీకి తను ఆల్మోస్ట్ ఇప్పటిదాకా సఫర్ అవుతున్నాడు. సఫర్ అవుతూ కూడా ఆ పెయిన్తోని మా డీ షోలు కానీ వేరే షోలు కానీ జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి తనకి ఎంత డెడికేషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే. అంటే ఆ చాలా అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఇది. సో ఆ పెయిన్ ఉండి కూడా తను ఇక్కడి నుంచి అంటే ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది నించుంటే, డీ షోలో అన్ని గంటలు నించుంటే, డీ షో కానీ లేకపోతే వేరే సరిగమపా షో కానీ ఏ షో చేసినా సరే తను ఇప్పుడు నించోనే ఉంటాడు మ్యాక్సిమం షోస్ చేస్తే. సో ఆ షోలో నించోని తనకు పెయిన్ వస్తున్నా సరే ఇక్కడ నవ్వుతూ ఉంటాడు అనమాట. మీరు అందరు నవ్వాలని చెప్పని అది ప్రదీప్ అంటే. సో అలాంటి వాడు అంత కష్టపడి వచ్చినాడు సినిమా. ఇప్పుడు ఆఫ్టర్ 2 years తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది. లాక్డౌన్ వల్ల మధ్యలో అవ్వలేదు, అందరికీ తెలిసిందే. నేనైతే దేవుడు దండం పెట్టుకుంటున్నాను, నా సినిమాకు కూడా దండం పెట్టుకోలేదు, కానీ ప్రదీప్ సినిమా దండం పెట్టుకున్నా. హిట్ కొట్టాలి అంతే, ఇది హిట్ అవ్వాలి. సో